వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగార్థులు నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎంతో కాలం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా, ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పుడు పరీక్షలు రాయాలన్న ఉద్దేశంతో చాలా కాలం పాటు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఇష్యూస్ కూడా ఇవన్నిటిని మనతో పాటు మాట్లాడడానికి లెనిన్ ఉన్నారు, మా విద్యార్థి సంఘం నాయకులు. అన్న నమస్తే. ఏంటన్నా ఇప్పుడు ఉద్యోగార్థులు అందరూ ఎంతో కాలం పాటు సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్నా కానీ నోటిఫికేషన్లు వస్తలేమని అంటున్నారు. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అవును, తెలంగాణలో విద్యార్థులు, విద్యార్థి లోకం మరియు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆంధ్ర వలస పాలనలో ఉద్యోగులు నియామకాలు ఇవన్నీ ఆంధ్ర వలస పాలకులు దొంగిలిస్తున్నారని చెప్పి, మన స్వరాష్ట్రంలో మన ఉద్యోగాలు, మన నియమాలు, మన నిధులు మనకు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ చదువులను సైతం పక్కన పెట్టి, పరీక్షలను సైతం పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసి ఉద్యమం చేశారు. అయితే ఉద్యమం చేసిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఒక 10 ఏళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలను నిర్లక్ష్యంగా వ్యవహరించి వీటిని కక్షపూరితంగా వీటిని ధ్వంసం చేసే పరిస్థితి ఉండే. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో విద్యార్థుల నియామకాల కోసం ఏ ఎగ్జామ్లు ఇచ్చినా ఆ నోటిఫికేషన్లు లేట్గా ఇచ్చినప్పుడు కూడా వాటిని సరిగా కండక్ట్ చేయలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ కూడా గ్రూప్ 2 పరీక్షను, గ్రూప్ 1 పరీక్షను ఒక 2 సార్లు నిర్వహించి కూడా అంటే సఫలవంతంగా నిర్వహించడంలో అది ఫెయిల్ అయింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ పేపర్ లీకేలు కానీ ఇవన్నీ జరగడం వల్ల చాలామంది స్టూడెంట్స్ కూడా ఆత్మహత్యలు చేసుకొని చాలా మనోవేదనకు గురయ్యారు. అయితే ఇవన్నీ పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రభుత్వాలు ఈ నియామకాలను సరిగా చేపట్టడం లేదు. ఈ పేపర్ లీకులు, ఈ నిరుద్యోగ సమస్య ఇవన్నీ తీరాలంటే కొత్త ప్రభుత్వం రావాలని చెప్పి గతంలో ఉన్న ప్రభుత్వాన్ని దించి ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థి ఉద్యమాలు నిర్వహించి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు. పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే వీళ్ళు ఎగ్జామ్ పెట్టారు తప్పితే ఈ గవర్నమెంట్ కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చింది ఏం లేదు. అయినా కూడా ఇప్పటికే గ్రూప్ 1 2 సార్లు పేపర్ లీకేజ్ అయ్యి రద్దులైనప్పుడు కూడా మళ్ళీ ఒకసారి నిర్వహిస్తే ఇది కూడా సక్రమంగా నిర్వహించలేకపోయింది ఈ గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు నిర్వహించినప్పుడు కూడా దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో కేసేసి ఇప్పుడు ఉద్యోగాలు పొందిన వారు కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తారా లేదా అన్న భరోసా కూడా వాళ్ళకి లేకుండా పోయింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. అలాగే రిక్రూట్మెంట్ కూడా జరపకుండా నిర్లక్ష్యం చేసింది. కానీ ఈ గవర్నమెంట్ అయినా చెప్పి మేము నిధులు ఇస్తుంది, కొంత రిక్రూట్మెంట్ చేస్తుందని చెప్పి ఆశపడ్డాం. కానీ ఈ గవర్నమెంట్ కూడా దాదాపు 1200 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉండగా కేవలం ఇప్పుడు ఒక 400 మాత్రమే నింపుదామని చెప్పి ప్రకటన ఇచ్చింది. అది కూడా 2 సంవత్సరాలు కావస్తున్న దీని మీద ఎలాంటి వాళ్ళు ప్రణాళిక కానీ ఎలాంటి నోటిఫికేషన్ కానీ ఇవ్వలేదు అని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో వందలాది అంటే చుట్టూ ఉన్న వేలాది ఎకరాల భూములు ఇప్పటికే చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. అంటే ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఆక్రమణకు గురవుతున్న ఈ భూములను ప్రభుత్వం కాపాడాల్సిన పరిస్థితి అంటే అవకాశం కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కటి చెప్పనా, జాబ్ క్యాలెండర్ అని చెప్పింది గవర్నమెంట్. జాబ్ క్యాలెండర్ ఇస్తుందా? ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్ క్యాలెండర్ అనే అంశం మీద మీ ఉద్దేశం ఏంటి అసలు నిజంగా? అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 2 పరీక్ష, డిఎస్సి పరీక్ష లాస్ట్ ఇయర్లో 2024లో వాళ్ళు నిర్వహించామని చెప్పి ఒక ప్రకటన చేశారు. ప్రకటన చేసినప్పుడు గ్రూప్ 2లో పోస్టులు పెంచాలి, డిఎస్సి కూడా పోస్టులు పెంచాలని చెప్పి పెద్ద ఎత్తున విద్యార్థులు కొంతమంది నిరాహార దీక్ష చేయడం కానీ, అటు టీఎస్పీఎస్సీ ఆఫీసు ధర్నా చేయడం కానీ, విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేయడం కానీ పెద్ద ఎత్తున విద్యార్థి లోకం నుంచి నిరసనలు వెల్లువెత్తినాయి. ఆ నిరసనలు వెల్లువెత్తినప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ దీన్ని ఎట్లో కప్పి చేయాలని చెప్పి మేము జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, విద్యార్థులతో మాట్లాడి నెక్స్ట్ ఇయర్ నుంచి జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, ఇక ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది, దాని ద్వారానే నియామకాలు జరుగుతాయని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రగల్భాలు పలికారు. అయితే ఆ జాబ్ క్యాలెండరు మేము ఇస్తామని చెప్పి ప్రకటించి ఇప్పటికీ దాదాపు 2024 ఆగస్టులో ప్రకటించారు వాళ్ళు. ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది, అయినా కూడా జాబ్ క్యాలెండర్ ఊసలేదు. కొన్ని రోజులు ఈ ఎస్సీ వర్గీకరణ అని చెప్పి ఆపేసారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పడానికి కూడా రీజన్ ఏం లేదు, అయినా కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయట్లేదు. అంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పునే ఈ ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం చేసే ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలపై, నిరుద్యోగులపైన కూడా కక్షను తెలంగాణ విద్యార్థి లోకం ఎప్పుడైనా కానీ సమస్యలపై స్పందించే గుణం ఉంటుంది. కనుక గత ప్రభుత్వాలకు ఏ గత అయితే పట్టిందో ఈ నిరుద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాలకు కూడా అదే స్థితి పడుతుందని చెప్పి భవిష్యత్తులో విద్యార్థి సంఘాలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన పోరాటం చేస్తాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక ఉద్యమాల కేంద్రం. ఈ ఉద్యమాల కేంద్రంలో చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు, మెరిట్ విద్యార్థులు ఇక్కడ సీటు పొంది చదువుకుంటారు. హాస్టల్ పరిస్థితులు కానీ, అట్లాగే క్లాస్ రూమ్ పరిస్థితులు కానీ ఏమైనా మారినాయి. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కాబోతుంది కదా. హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, సౌకర్యాలు కానీ, తాగునీరు,
అట్లాగే టాయిలెట్స్ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏమన్నా మార్పు వచ్చినాయా? అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రధానంగా అసలు ప్రభుత్వం రావడానికి కారణమే మేము విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పి వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కమిషన్లు వేశారు కానీ ఆ కమిషన్ రిపోర్ట్ ఇంతవరకు బహిర్గతం చేయలేదు. బహిర్గతం చేయకపోగా ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి వచ్చి నేను 1000 కోట్లు ఇస్తాను 1500 కోట్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది తప్పితే ఇంతవరకు ₹1 ఇచ్చింది లేదు. అంతేకాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్ళు సక్రమంగా జరగాలి, విద్యార్థులకు మెస్సుల సౌకర్యం ఉండాలంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 8000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిలో ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఇప్పటికి కూడా విడుదల చేయలేదు. ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని 3 కాలేజీలని 83,000 కోట్ల పెండింగ్లో ఉన్నాయి రియంబర్స్మెంటు స్కాలర్షిప్లు. అవి ఎందుకు విడుదల చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాం. అవి విడుదల చేస్తే కదా విద్యార్థులు చదువుకునేది, విద్యా వ్యవస్థ గాడిన పడేది. అవి ఏవి చేయకుండా మేము విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పి కమిషన్లు వేసి కమిషన్ల రిపోర్ట్ను బహిర్గతం చేయకుండా ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ హాస్టల్ వసతులు కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీస్ ఏమైనా మారినాయా? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మారలేదన్న. గత ప్రభుత్వంలో ఏవైతున్నాయో ఇప్పుడు కూడా అదే ఉంది. ఒక రిక్రూట్మెంట్ విషయంలో మాత్రం అంటే ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ విషయంలో మాత్రం కొంత గవర్నమెంట్ స్పందించింది కానీ అది కూడా ఇంకా జరగలేదు, ప్రాసెస్ అయితే జరగట్లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. ఏంటి అసలు ఏ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతారు మీరు? ఇక్కడ మామూలుగా ఓయూలో చదువుకునే ప్రతి స్టూడెంటు ఇక్కడ చదువుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఆశిస్తూ ఉన్నారు? ముందుగా ఇక్కడ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 90% పైచిలకు విద్యార్థులు, గ్రామీణ ప్రాంతం విద్యార్థులు ఈరోజు ఇక్కడ యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారు. వారు రాత్రనక పగలనక వానొచ్చినా ఎండొచ్చినా ఏ విధంగా అయితే ఒక రైతు వర్షంలో ఏ విధంగా శ్రమిస్తున్నారో ఇక్కడ విద్యార్థి లోకం ఈరోజు నిరంతరం రాత్రి పగలు పుస్తకాలతో ఇక్కడ కుస్తీ పడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, నోటిఫికేషన్ల పేర్ల మీద అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పేర్ల మీద నిరుద్యోగుల మీద కాలయాపన చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు దాదాపు 10 సంవత్సరాలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా, కుటుంబ పోషణ సరిగా లేక ఇక్కడ నిరంతరం ఒక పూట తినకుండా సాయిబాబా గుడి తిన్నో లేకుంటే జిహెచ్ఎంసీ పెట్టి ₹5 తిని ఇక్కడ అనేక మంది విద్యార్థులు ఇక్కడ లైబ్రరీలో ఈరోజు 24 గంటలు కాలయాపన చేస్తూ ఉన్నారు. పుస్తకాలతో పోటీ పడుతూ ఉన్నారు. వాళ్ళకు ఎలాంటి ప్రభుత్వం కరెక్ట్ అయినటువంటి సమయానికి నోటిఫికేషన్ ఇవ్వక, సరైన పద్ధతిలో హామీలు ఇవ్వక, సరైన పద్ధతిలో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో అవన్నీ తప్పులు తడకలతో సృష్టించి అదేవిధంగా నిరుద్యోగులను ఉత్సాహం నిరుద్యోగులను నిరాశపడే జీవితాలను ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం విద్యార్థి సంఘం తరపున. గత ప్రభుత్వాలు కూడా త్వరలో వేస్తామని చెప్పుకుంటూ ప్రభుత్వం ఎలా చేసిన పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వాన్ని గద్ద దింపి ఈరోజు ఇంకో ప్రభుత్వాన్ని విద్యార్థులు అందరూ చేయగలిపి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం కూడా 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి కేవలం గత ప్రభుత్వం ప్రకటించిన ఎగ్జామ్లో ఆ పత్రాలు అందజేసి వాళ్ళకి ఈరోజు ఇప్పటివరకు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా, వాళ్ళకు పొజిషన్ ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం మేము రాగానే తప్పకుండా మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. అదేవిధంగా మేము నిరుద్యోగ భృతి ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే ప్రకటించారు. అదేవిధంగా ఇక్కడ గత 3 నెలల కింద ఇక్కడ గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా అంతకంటే 1 నెల ముందు ఉప ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. వారికి రాని మేము ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. మీడియా ముఖ్యంగా ఇక్కడ ఉన్న అనేక మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్తో బాధపడుతూ ఉన్నారు. మెస్సు బకాయిలు చెల్లించలేని విధంగా అనేక మంది విద్యార్థులు తీవ్ర వ్యవస్థ పడుతూ ఉన్నారు. వారిని వెంటనే మెస్సు బకాయిలు రిలీజ్ చేయాలని మేము కోరడం జరిగింది. అదేవిధంగా మా ఉస్మానియా యూనివర్సిటీ యజమాని కూడా కోరడం జరిగింది. ఇంతవరకు అవి రిలీజ్ చేయడం లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని వాళ్ళు ప్రకటించిన వాళ్ళ మాటలనే మేము నిలబెట్టుకోమని మేము కోరుతూ ఉన్నాము. అసలు ఎలాంటి స్పందన లేకుండా ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వము కాలయాపన చేస్తూ ఉంది. దీనిపై తప్పకుండా మా విద్యార్థి సంఘం నాయకులు అందరూ తప్పకుండా దీని రానున్న రోజుల్లో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో సౌకర్యాలకు సంబంధించి, హాస్టల్లో వసతులకు సంబంధించి ఏం చెప్తారు? ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వాలు సరైన సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు రిలీజ్ చేసేసరికి అనేక మంది విద్యార్థులు చాలా తీవ్రంగా ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ చాలా తీవ్రంగా ఫేస్ చేస్తూ ఉన్నారు. సరైన శానిటైజేషన్ లేక, సరైన క్వాలిటీ ఫుడ్లో మెయింటైన్ చేయడం లేదు ఈ కాలంలో. ఎందుకంటే మెస్ వాళ్ళని అడిగితే, కేర్ టేకర్ని అడిగితే మీ బిల్లులు చాలా పెండింగ్లు ఉన్నాయి, 2 months 3 months నుంచి బిల్లులు రావడం లేదు, ఫుడ్స్ సంబంధించిన బిల్స్ ప్రిన్సిపల్ రిలీజ్ చేయాలంటారు. ప్రిన్సిపల్ అడిగితేనేమో గవర్నమెంట్కి వెళ్ళి బకాయిలు రావడం 17 కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీకి ఈరోజు మెస్ బకాయిలు ఉన్నట్టు మాకు సమాచారం ఉంది. సో మేము గవర్నమెంట్ కోరుకునేది ఒకటి, ఈ విద్యా వ్యవస్థను పట్టించుకుంటేనే మాత్రం గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అన్న నమస్తే. ఏంటన్నా ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావట్లేదు, కోర్టులలో కేసులు నడుస్తున్నాయి, గ్రూప్ 1 కావచ్చు, అటు హైకోర్టు, సుప్రీంకోర్టు. ఏమనుకుంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నామంటే
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాల వల్ల లక్షలాది మందికి నష్టం వాటిల్లింది నిరుద్యోగులకు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏమంటే గతంలో జరిగినటువంటి తప్పులు ఇప్పుడు జరగకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేటువంటి ప్రయత్నం జరగాలి అంటే జూన్ 2 తారీఖు నాడు ఉద్యోగ నోటిఫికేషను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు కాబట్టి అది ప్రకటించాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలు నిరంకుశ ప్రభుత్వంగా మనం ఫీల్ అయ్యి నిరంకుశ ప్రభుత్వం నుంచి ప్రజాపాలన వచ్చింది కాబట్టి ప్రజాపాలనలో మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. మేము ఓయూగా ఏ ప్రభుత్వానికైనా మనం టైం ఇవ్వాలి కాబట్టి నువ్వు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ కూడా నోటిఫికేషన్ తక్షణ కర్తవ్యంగా అంటే యుద్ధ ప్రాతిపదికన వేయాలి. మరి స్థానిక ఎన్నికల అవి చూసుకునే ప్రయత్నం జరగదు. బీసీలకు 42% అనేది కూడా నడుస్తుంది కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా ఇవాళ నోటిఫికేషన్ కూడా వేయాలని మేము గవర్నమెంట్ను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కటి చెప్పండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో సౌకర్యాలు కావచ్చు, మెస్ ఛార్జీలు కావచ్చు, ఫుడ్ కావచ్చు, అట్లాగే ఇవన్నీ ఏమైనా మారినాయా, మెరుగుపడినాయా, గతం ప్రభుత్వం లెక్కనే ఉన్నాయా? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వచ్చి 1000 కోట్లు ప్రకటిస్తా అది నవంబర్ డిసెంబర్ వరకు అన్నారు కనుక దానిలో భాగంగా 1000 కోట్లు ఇచ్చేటువంటి ప్రయత్నాలు ఇవ్వకపోతే ఏంది అనేది ఉస్మానియా బలం ఏందో ఈ ప్రపంచానికి చూపిస్తాము ప్రభుత్వం మీద. కాబట్టి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు కొంతకాలం ఉస్మానియా కూడా టైం ఇచ్చింది కాబట్టి ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మరో ఉద్యమానికి నాంది పలకడానికి ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. జాబ్ క్యాలెండర్ కాకుండా ఇప్పుడు మామూలుగా ఉద్యోగ నోటిఫికేషన్ లేసి పరీక్షలు నిర్వహించడంలో టీఎస్పీఎస్సీ విఫలమవుతూ వస్తున్నది అనేది ఒక ప్రధానంగా బయట నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణ నిరుద్యోగుల నుంచి. నిజంగా అట్లే ఉందా? మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏమనుకుంటున్నారు? టీఎస్పీఎస్సీ బలం కావచ్చు, టీఎస్పీఎస్సీ నిర్వహణ తీరు కావచ్చు. గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాల వల్ల టీఎస్పీఎస్సీ లీక్ కావడము లేదా హైకోర్టు కొట్టేయడం జరిగింది. మరి ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ ప్రభుత్వం కంటే టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగింది కనుక అది చూసుకోవాల్సిన ₹1,00,000 ఇచ్చి ఏసీ రూమ్లలో కూర్చోబెడితే పేపర్లు అమ్ముకోవడము, లొసుకులు ఉండేటట్టు అకౌంటబిలిటీ లేకుండా బాధ్యత రాహిత్యంగా పనిచేసి లక్షల మంది జీవితాలను ఇప్పుడు గ్రూప్ 1 అనేది ఒక జిల్లా స్థాయి కలెక్టర్ నిర్వహణ అంటే ఒక జిల్లా పరిపాలనా దక్షుడుగా ఉండేటువంటి ప్రయత్నం అది. ఆ ప్రయత్నాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే ఆ టీఎస్పీఎస్సీ కావాల్సినటువంటి ఆ వ్యవస్థ ఏదైతున్నదో ఆ వ్యవస్థ పారదర్శకంగా పనిచేయాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ వల్ల ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతున్నది. ప్రభుత్వాలు ఆర్డర్స్ చేస్తే పనిచేసేది మీరే. కాబట్టి టీఎస్పీఎస్గా గతంలో జరిగిన తప్పుడు విధానాలు 2 సార్లు గ్రూప్ 1 పోయిందండి. ఇప్పుడు కూడా హైకోర్టు ఫస్ట్ డబుల్ బెంచ్ కొట్టేస్తే సింగిల్ బెంచ్ ఓకే ఇచ్చింది కనుక టీఎస్పీఎస్సీ ఉండే నిర్వాహకులందరూ కూడా బాధ్యతారాహిత్యంగా పనిచేసి లక్షలాది మంది జీవితాలను కాపాడే ప్రయత్నం చేయాలి ఉద్యోగాల పర్పస్లో అని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం.